ఈరోజు మంత్రి గారు 50 కోట్ల రూపాయల శంకుస్థాపనలో ఎమ్మెల్యే గారితో కలిసి తో పాటుగా ఈరోజు మంత్రి గారు 50 కోట్ల రూపాయల శంకుస్థాపనలో ఎమ్మెల్యే గారితో కలిసి తో పాటుగా ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రామ సభలో కూడా పాల్గొంటారు కాబట్టి అందరూ కూడా ఆసీనులయ్యి శ్రద్ధగా ప్రభుత్వ కార్యక్రమాల గురించి అభివృద్ధి కార్యక్రమాలుగా చూడాలి. ఇక సన్మానాలు కొంచెం క్లోజ్ చేయాల్సిందిగా కూర్చోన్నాం. అభివృద్ధి చెందినట్టు ఆ ప్రాంతం మనం ఒక్కసారి నెమరు వేసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో మన మంత్రి గారికి గురువు గారైన అత్యంత ప్రీతి పాత్రుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు చెందినట్టు ఆ ప్రాంతం మనం ఒక్కసారి నెమరు ఆదిపట్ల మున్సిపాలిటీ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ తరఫున అందరూ గట్టిగా చప్పట్లు గమనించవలసిందిగా మేము మనవి చేస్తూ, అదేవిధంగా గౌరవ పెద్దలు సీనియర్ శాసనసభ్యులు చెందినట్టు ఆ ప్రాంతం మనం ఒక్కసారి నెమరు వేసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో మన మంత్రి గారికి గురువు గారైన అత్యంత ప్రీతి పాత్రుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు వచ్చిన వెంటనే మన అభిమాన నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే మనకి ఏ రోజు శంకుస్థాపన వేసింది, జీవో చేసి నిజంగా కూడా చేసి మేము ఇంచుమించు 6 నెలల్లో 60 కోట్ల వర్క్ చేయడానికి సహకరించిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వెళ్తా ఉన్నాము. ముఖ్యంగా ఇన్ని కంపెనీస్ వచ్చిన స్థానికులకు ఉద్యోగాలు వస్తలేవు. స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా మీరు కనీసం కొంచెమైనా పర్సంటేజ్ పెట్టాలని మా మంత్రి గారి దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాము. మంత్రి గారు ఖచ్చితంగా మా స్థానిక యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా మీరు చొరవ తీసుకోవాలని, అదే విధంగా అందరి కూడా మేము వినతి తీసుకొని వెళ్తా ఉన్నాను. వివిధ కారణాల వల్ల ఎక్కడ పొరపాటు అయిందో కానీ కొంతమంది అర్హులైన వాళ్లకు ఆదిపట్ల మున్సిపాలిటీలో రేషన్ కార్డ్స్ కానీ ఇండ్లు కానీ రాలేదు. ఎమ్మెల్యే గారు మన గ్రామ సభకు వచ్చిన రోజు ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు, మీరందరూ అప్లికేషన్స్ పెట్టుకోండి. మంత్రి గారు ఎమ్మెల్యే గారు మాట గారిని ఒక్క మాట చెప్తున్నా, ఇంతకు ముందు ఉన్న రేషన్ కార్డ్స్ అన్ని కూడా యథావిధిగా ఉంటాయి. మొన్న వచ్చినాయి కొత్తవి మాత్రమే, మొన్న వచ్చినాయి కొత్త రేషన్ కార్డులే, ఇంకా కూడా చాలా మందికి రావాల్సి ఉంది. మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా దాన్ని రివ్యూ చేసి అర్హుడైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వాలనేది మన యొక్క గవర్నమెంట్ యొక్క ఆలోచన. కాబట్టి మీ అందరికీ రేషన్ కార్డ్స్ ఇండ్లు వస్తాయి. అదే విధంగా రైతు బంధు కూడా, రైతు భరోసా కూడా ఇంతకు ముందు ఉన్న వాళ్ళందరికీ కూడా యథావిధిగా రైతు భరోసా వస్తుంది. జనవరి 1 లోపు మీరు ఎక్కడైనా భూములు కొనుక్కున్నట్టయితే మీరు అప్లై చేసుకుంటే 26వ తారీఖు రోజు మీ అకౌంట్ లో డబ్బులు పడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎంత బిజీ ఉన్నప్పటికీ మా మీద ప్రేమతో, ఆదిపట్ల మీద ప్రేమతో మా ఎమ్మెల్యే గారి ఆహ్వానం మేరకు విచ్చేసిన మా అభిమాన నాయకులు, మా గురువు గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మా మున్సిపల్ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్ గారిని ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా మన మాన్యశ్రీ మంత్రివర్యులు ఇబ్రాహీంపట్నం అనే ప్రత్యేక అభిమానం ఉన్నటువంటి నాయకులు తెలంగాణ కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిరాహార దీక్ష చేసి మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదిలిపెట్టినటువంటి మా గురువు గారు మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మరియు రాబోయే మంత్రివర్గ విస్తరణలో మంత్రివర్గంలో స్థానం పొందే నాయకులు, సీనియర్ నాయకులు మల్లెడ్డి రంగారెడ్డి గారు, మరియు ఈ వేదికకి, ఈ సమావేశానికి వచ్చినటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ రోజు ఈ 50 కోట్ల ప్రజలను శంకుస్థాపన చేయడానికి, ప్రారంభోత్సవం చేయడానికి మంత్రి గారు దయతో అంగీకరించి మన ఎమ్మెల్యే గారి ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా మన ఆదిపట్ల అంటే మాజీ ఎంపీపీ, మాజీ జెడ్పీటీసీ వర్యులు భూపతిగల్ల మైపాల్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనమే. ఇప్పుడు చెందినట్టు ఆ ప్రాంతం మనం ఒక్కసారి నెమరు వేసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో మన మంత్రి గారికి గురువు గారైన అత్యంత శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ వేదికను ఇంత భారీగా అలంకరించబడిన మనతో అంటే మన గౌరవ ఎమ్మెల్యే గారితో
మన మినిస్టర్ గారితో చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ సభాముఖంగా ఒకటి 60 కోట్ల సిఆర్ని ఇవాళ ఇనాగ్రేట్ చేయడానికి గౌరవ పెద్దలు మంత్రివర్యులు, మన గౌరవ శాసనసభ్యులు, మన ఎమ్మెల్యే గారు రావడం చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ సభాముఖంగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నది ఏంటంటే సార్, గౌరవ మంత్రి గారికి కానీ మా గౌరవ ఎమ్మెల్యే గారికి కానీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం, వేదిక ఎదురుగా ఉన్న పెద్దలందరికీ నమస్కారం. పోయినారు మా నియోజకవర్గ పరిధికి, కానీ దిగే ముందు ఎందుకంటే ఒక అధికార పార్టీ చైర్మన్ గా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న చైర్మన్ గా ఇప్పుడు మీతోటి స్టేజ్ షేర్ చేసుకోవడం నాకు ధన్యవాదాలు సార్. ఎందుకంటే మా నిరంజనాన్ని ఒకటే కంకణం కట్టుకొని మా గౌరవ ఎమ్మెల్యే గారు టైం ఇవ్వడం వల్ల ఒక్కరోజు ముందు కూడా మాకు ఈ భాగ్యం దక్కిందని సందర్భంగా తెలియజేసుకుంటున్నా సార్ సభాముఖంగా. ఎందుకంటే మంత్రివర్గం మన ఏరియాలకు వచ్చినప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే గారి ప్రతిష్టను కానీ మన భవిష్యత్తు కానీ ఆధారపడి ఉంటది. కాబట్టి ఇవాళ ఇక్కడ ఇంత మంచి సరే ఎక్కడైనా సరే నా మున్సిపాలిటీ అని కాదు, మా అన్న నిరంజన మున్సిపాలిటీ అని కాదు, గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, మంత్రి గారు కానీ, రామరెడ్డి అన్న గారు కానీ అందరు మనకి ఇక్కడ ఉన్నారు. రేపు పొద్దున మన భవిష్యత్తు గట్టిగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే నిన్న మొన్న ప్రజాపాలన కార్యక్రమంలో మనం అందరం నిమగ్నమై ఉన్నాము. ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా మనకు టైం ఇచ్చి మన దగ్గరకు వచ్చినందుకు మనం అందరం ధన్యవాదాలు తెలియజేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ, మరి పాలక వర్గాల సమిష్యంగా అందరికి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. మున్సిపాలిటీ ప్రాంతంలో అనేకమైన పదవులు నిర్వర్తించి మీ అందరికీ చిరపరిచితుణ్ణి. ఈ డయాస్ మీద ఉన్న వాళ్ళందరికన్నా నేను సీనియర్. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణము, కాంగ్రెస్ పార్టీ అంటే నేను, కాంగ్రెస్ పార్టీ అంటే తాలూకా ఇబ్రాహీంపట్నం. మన వెంకటరెడ్డి గారు మంత్రి గారు వస్తున్నారని తెలిసి నేను మల్రెడ్డి రంగారెడ్డి నాకు కొంచెం రెస్ట్ ఇచ్చాడు. మల్రెడ్డి రంగారెడ్డి సామాన్యుడు కాడు, ఒక నాయకుడు, ఒక ఎఫిషియెంట్ ఉన్న అడ్మినిస్ట్రేషన్ చేసే నాయకుడు. నేను అడ్మినిస్ట్రేషన్లో నేను అందరికీ చెప్తున్నాను, నా టైంలో పాపం బట్టలు వేసుకొని ఒక కార్యకర్త రావాలంటే ప్రయత్నం చేసి తోకపోయేవాడిని. ఈనాడు కార్యకర్తలను చూస్తుంటే మాలాంటి వాళ్ళము ఎక్కడ కింద పడిపోతామో అన్న అభిప్రాయం అయితే నాకు ఆలోచన వచ్చింది. డయాస్ మీద ఉన్న అందరి పెద్దలకు నేను ఒకటి మనవి చేస్తున్నా, ఇబ్రాహీంపట్నం అంటే కాంగ్రెస్ అంటే ఇబ్రాహీంపట్నం, ఈనాడు కాదు. లక్ష్మీపతి పెద్దనాన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మా అందరి కౌన్సిలర్ల తరఫున ఒకటే ఒక నిమిషం సమయాభావం వల్ల మా మౌనిక ఉదయపాలరెడ్డి గారు ఒకటే నిమిషం మాట్లాడతారు. ఇంత పెద్దగా సభ ఏర్పాటు చేసిన సభ అధ్యక్షుడు మన ఆదిపట్లకి ముఖ్య అతిథిగా వచ్చిన మన తెలంగాణ టైగర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న గారికి, అలాగే ఇప్పుడు ఉన్న శాసనసభ్యులనే సీనియర్ శాసనసభ్యుడు, త్వరలోనే మంత్రి కాబోతున్న వ్యక్తి మల్రెడ్డి రంగారెడ్డి అన్న గారికి, అలాగే ఆదిపట్ల అందరి తరఫున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మా గ్రామ శాఖ అధ్యక్షుడు రజనీకాంత్ ఒకటే నిమిషం. రోడ్ ఓపెనింగ్ ప్రోగ్రామ్ కి చేసిన మన తెలంగాణ టైగర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న గారికి, మన ఎమ్మెల్యే గారికి, మరియు మన రామరెడ్డి అన్న గారికి, చిల్క మదన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఆదిపట్ల గ్రామం తరపున స్వాగతం సుస్వాగతం. ఆదిపట్ల విలేజ్ అంటే ఇంతకుముందు ఊరు పేరు చెప్పుకోనికే సిగ్గుపడుతుంటే మన రాజశేఖర రెడ్డి పుణ్యాన కంపెనీలు అన్ని వచ్చినాయి. ఆ కంపెనీల తర్వాత ఆదిపట్ల అమెరికా అధ్యక్షుడు కూడా మనూరు తయారైన హెలికాప్టర్ లో వేస్తున్నాడు. దీనికి అందరికీ మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కారణం. కావున మేము మా గ్రామం తరఫున ఒకటే విన్నపం, మా ఊర్లో అనేక పరిశ్రమలు వచ్చినాయి కానీ యువతకు ఉపాధి అవకాశాలు లేవు. ఊరు పేరు ఎత్తుకుంటే గొప్పగా అయిపోయింది. అందరికీ పొలాలు లేవు, పొలాలు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కంపెనీలలో 700 ఎకరాల పొలం పోయింది మాకు. కంపెనీలలో గవర్నమెంట్ ఈ కంపెనీలలో జాబులు ఈ స్థానిక ఇప్పుడు సీనియర్ నాయకులు రాష్ట్ర రోడ్డు రవాణా కమిషన్ చైర్మన్ రామన్న గారిని మాట్లాడవలసిందిగా మనవి. సభాధ్యక్షులు స్థానిక మున్సిపల్ చైర్మన్ నిరంజన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన
ఆర్ఎండ్బి శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, వేదిక మీద ఉన్న మున్సిపల్ చైర్మన్లకు, కౌన్సిలర్లకు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్లకు, పార్టీ అధ్యక్షునికి, అధికారులకు అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరందరూ ముందున్న ఈ నియోజకవర్గ సోదరులకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మీ వంతు షేర్ కూడా ఉంది. మీరు కష్టపడి ఈడ ఎమ్మెల్యేని గెలిపిస్తేనే ఆడ ప్రభుత్వం రావడం జరిగింది. గతంలో చూసినాం 10 సంవత్సరాలు ఇక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యే ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాకుండా 5 సంవత్సరాలు మరి ఏడ భూములుంటే ఆడ పోయి కూర్చున్నాడు తప్ప, మరి ఇప్పుడున్న మల్రెడ్డి రంగారెడ్డి గారు కానీ, మన మంత్రి గారు కానీ, మన ప్రాంతం అభివృద్ధి ఏ విధంగా చేయాలన్న ఉద్దేశంతో ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలన్న ఆలోచనతోటి చేస్తున్నారు. కాబట్టి ఈ ఒక్క సంవత్సరంలోనే ఈ నియోజకవర్గానికి దాదాపు 270 కోట్లు ప్రభుత్వం నుంచి తీసుకురావడం జరిగిందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అంతేకాకుండా మరి మీరందరు కష్టపడి ప్రభుత్వం వచ్చినందుకు మాకు కూడా ఒక అవకాశం దొరికింది ఆర్ఎండ్బి చైర్మన్ గా. మరి దాంట్లో కూడా మరి వెంకన్న గారి సహకారంతో మన నియోజకవర్గంలో దాదాపు అంటే రాష్ట్రంలోనే 25 టోల్ రోడ్లు మాకు ఆర్డీసీకి అప్పచెప్పినందుకు 5,000 కోట్లతోటి మరి ప్రణాళికలు కూడా సిద్ధం చేయడం జరిగిందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందులో భాగంగానే మన సాగర్ రోడ్డు కూడా బైర్మల్గూడ చౌరస్తా నుంచి నాగార్జున సాగర్ వరకు 135 కిలోమీటర్లుంటే అందులో మరి కూడా టర్నింగ్ అంటే మాల్ వరకు 6 లైన్ల రోడ్డు పెట్టి అక్కడి నుంచి 4 లైన్ల రోడ్డు పెట్టమని మరి మన మంత్రి గారిని అడగడం జరిగింది. ఇవన్నీ అంతేకాకుండా మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు సీఎం గారిని అడిగి హైదరాబాద్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ లో మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో దాదాపు 800 కోట్ల ప్రపోజల్స్ తయారు చేయడం జరిగింది. మొన్ననే ఒక 1500 కోట్లు టెండర్లు కూడా పిలిచారు. అందులో మన ఇబ్రాహీంపట్నంలో 2 రోడ్లే ఉన్నాయి. అవి కాకుండా ఇబ్రాహీంపట్నంలో 13 రోడ్లు, ఈ రింగ్ రోడ్ లోపల ఉన్న రోడ్లన్నీ కూడా దాంట్లో ప్రపోజల్ పెట్టడం జరిగిందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. అందులో భాగంగానే బొంగులూరు గేట్ నుంచి ఆదిబట్ల నుంచి ఓఐసి హాస్పిటల్ వరకు కూడా 4 రోడ్ల ప్రపోజల్ హెచ్ఆర్టీసీలో పెడితే ఖచ్చితంగా అందులో డబ్బులు ఉన్నాయి. మొన్న టెండర్లు వెంకన్న గారికి కూడా నేను మనవి చేస్తున్నా, మొన్న టెండర్లు ఇచ్చిన 1500 కోట్లలో హైదరాబాద్ లో ఎక్కడ రోడ్డు క్లియరెన్స్ దొరకట్లేదు, ప్లేస్ దొరకట్లేదు. ఎంబటే మీరు ఎమ్మెల్యే గారు మీరు పోయి అడిగితే ఖచ్చితంగా 1500 కోట్లలో కనీసం ఒక 200 కోట్లన్నా బొంగులూరు నుంచి ఓఐసి హాస్పిటల్ వరకు వయా నాదర్గూల్ బడంగపేట రోడ్ ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. అదే రోడ్డు మరి రింగ్ రోడ్ వరకు కూడా అది అవకాశాలు ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అంతేకాకుండా ఇప్పుడే మాకు రాష్ట్రం మొత్తంలో 25 టోల్ రోడ్లు ఇచ్చారు. ఇట్లా ఈ సాగర్ రోడ్డు లాంటివి, అదే విధంగా మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం కానీ, మున్గోడు కానీ, నల్గొండ కానీ చాలా రోడ్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు వస్తున్నప్పుడు ఫైనాన్స్ లో పెండింగ్ ఉంటాయి. ఇప్పుడే మంత్రి గారు మరి ఫైనాన్స్ లో క్లియర్ చేయడానికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఒక 5,000 కోట్లు ఈ రాష్ట్రంలో ఆర్డీసీకి రోడ్ల గురించి అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అదే కాకుండా ఈ ప్రాంతంలో మీరు ఎంపీగా చేశారు, మీరు నల్గొండలో పుట్టి పెరిగిన వ్యక్తులుగా హైదరాబాద్ నుంచి అమరావతి వరకు ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ ప్రపోజ్ చేస్తున్నారు. కాబట్టి అది వయా ఇబ్రాహీంపట్నం, నల్గొండ మరి విజయవాడ వరకు పెడితే బాగుంటుందని నేను ఈ సందర్భంగా మంత్రి గారిని కూడా మనవి చేస్తున్నా. ఎందుకంటే విజయవాడ రోడ్డుకు పోయి కొద్ది ముంగటి పోయినాక ఎక్కడ కనెక్ట్ చేసినా దానికంటే వయా ఇబ్రాహీంపట్నం పెడితే బొంగులూరు జంక్షన్ నుంచి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా గ్రీన్ ఫీల్డ్ రోడ్డును ఇబ్రాహీంపట్నం నుంచే తీసుకెళ్లాలనిగా నేను మంత్రి గారిని మనవి చేసుకుంటూ మరి ఈ ప్రాంతం అభివృద్ధి కొరకు
ఎల్లప్పుడూ ఎక్కడ డబ్బులుంటే అక్కడ ఇప్పుడు దాదాపు 270 కోట్లు ఒక 6 నెలల్లో తెస్తే గత 10 ప్రజాప్రతినిధులందరికీ తెలుసు. ఒక్క రూపాయి ప్రభుత్వం నుంచి తీసుకొస్తే చెప్పమనండి, మనం దేనికంటే దానికి ఒప్పుకుందాం. ఏ ఒక్క రోజు కూడా అభివృద్ధి గురించి ఆలోచించలే, ఏ ఒక్క రోజు కూడా ఏడ డబ్బులు వస్తాయని ఆలోచన చేయలే. మొన్న ఒక తుర్కయంజల్లా దాదాపు టీసీఐఐసి కింద 7 కోట్లుంటే జరిగింది తుర్కయంజల్లో కూడా అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే మీరు ఎన్నుకునే నాయకులను ఈ రోజు కానీ రేపు లోకల్ బాడీస్ లో కానీ పనిచేసే వ్యక్తులను ఎన్నుకుంటే ఖచ్చితంగా మన ప్రాంతం అభివృద్ధి చెందటానికి అవకాశాలు ఉంటాయని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అధికారం వచ్చింది కదా అని ఏడ భూములు ఉన్నాయో లేకపోతే ఏడ డబ్బులు వస్తాయో 24 గంటలు అదే జాస ఉన్న వాళ్ళని ఎన్నుకుంటే మన ప్రాంతం అభివృద్ధి చెందకపోను మన భూములే కొట్టేయడానికి చూస్తారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకనే మనందరం కష్టపడాలి. రేపు రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ మన వాళ్ళని గెలిపించుకుంటే మన ప్రభుత్వం ఉంటది, మనకు అధికారం ఉంటది, మనకు డబ్బులు తీసుకురావడానికి మన నాయకులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. మన గౌరవ శాసనసభ్యులు మల్రెడ్డి అనే ఒక సంస్థ నుంచి 10 కోట్ల రూపాయలు ఆదిపట్లకు మంజూరు అయితే 3 సంవత్సరాలలో 3 కోట్ల వరకు కూడా చేయలేదు. అదైతే మా ఉదయ్ రామరెడ్డి గారు ఎంబడిపడి బొంగళూరు గేట్ నుంచి పటేల్గూడెం వరకు ఆ రోడ్డు డబ్లింగ్ సింగిల్ ఆర్మ్ లైట్స్ వేపించడం జరిగింది తప్ప ఇక మిగతా 7.5 కోట్లు అట్లనే ఉండే. మన ఎమ్మెల్యే గారు నన్ను రోజు ఆఫీసుల చుట్టూ పంపించి 7.5 కోట్లు శాంక్షన్ చేపట్టడమే కాదు 7.5 కోట్ల టెండర్లు కూడా అయిపోయినాయి. ఒక పనిచేసే నాయకుడు ఉంటే ఎట్లా ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. అదే విధంగా నాకు ఎప్పుడు మాట్లాడుతూ ప్రతి ఊర్లోని శ్మశాన వాటికకు ఆదిపట్ల, కొంగర, రామదాస్పల్లి, ప్రతి మంగళపల్లి, పటేల్ కూడా 50 లక్షల రూపాయలు మళ్ళీ ఇంతకుముందు కాకుండా కొత్తగా 50 లక్షలు ప్రతి గ్రామానికి పెట్టించిన మన గౌరవ శాసనసభ్యుల్ని ప్రసంగించవలసిందిగా మనవి. ఈరోజు ఆదిపట్ల పురపాలక సంఘ పరిధిలో 25 కోట్లతో నిర్మించబోతున్న గౌరవనీయులు మొన్నటి వరకు మన పార్లమెంటు సభ్యునిగా ఉండి ప్రజా సమస్యల మీద పోరాడి ఆనాటి సమస్యలను ఈనాడు మన ముందుకు మన చేతిలో ఉన్న ప్రభుత్వంలో చేయించడానికి ఆర్నిశలు కృషి చేస్తున్న మన గౌరవ రోడ్లు భవనాల శాఖ మంత్రులు మనందరి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మున్సిపల్ అధ్యక్షులు నిరంజన్ రెడ్డి గారు, రోడ్ డెవలప్మెంట్ చైర్మన్ రామరెడ్డి గారు, గురునాథ్ రెడ్డి గారు, శ్రవంతి గారు, లక్ష్మీపతి గారు, సి నాయక్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ మధు గారు, భాస్కర్ గారు, బాలరాజు గారు, యాదగిరి గారు, చాలామంది కౌన్సిలర్లు ఉన్నారు. కౌన్సిలర్లందరికీ, ఇక్కడ వచ్చిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రతి ఒక్కరికి, ఇక్కడ వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్లకు, మా గ్రామ పెద్దలకు, గ్రామ నాయకులకు, ప్రెస్ మిత్రులకు అందరికీ ముందుగా నా నమస్కారం. మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మేమన్నాం ఆ రోజు ప్రజల వద్దకే పాలన తీసుకొస్తాము, ప్రజల కోసమే పని చేస్తామని ప్రతి నియోజకవర్గంలో మేమందరం వెంకన్నతో సహా, ముఖ్యమంత్రితో సహా మేమందరం కూడా ప్రమాణం చేసి మేము ప్రజాపాలన తీసుకొస్తామని ప్రజల ముందుకు వచ్చినాం.
అందులో భాగమే ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు. అందుకే మొన్న నేను రోజంతా 2-3 గంటలు ఆదిపట్లలో ఉన్నా, నిన్న కాక మొన్ననే. మరి ఈరోజు మళ్ళా ఎంకన్న ఇచ్చిన 25 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు ప్రారంభం ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం. ఆ 25 కోట్లకు కేవలం ఇక్కడి వరకే వస్తుందని చెప్పిండ్రు నాకు, హైవే వరకు. సిఈ గారు ఇక్కడే ఉన్నారు, అది ఇక్కడి వరకు కాదు, మంగళపల్లి నుండి ఇబ్రాహీంపట్నం హైవే దాకా టచ్ కావడానికి మేము ఆ రోజు అడిగినాం. అది ఎంకన్నకు కూడా నేను ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆదిపట్ల నుండి ఔటర్ రింగ్ రోడ్ నుండి మంగళపల్లి ఎక్కడైతే పెద్ద రోడ్డు పోచారం పోయే దగ్గర మలుతున్నామో అక్కడి నుంచి ఆ పెట్టు ఇంకొక 1.5 కిలోమీటర్ ఉంది. అది కూడా ఇందులోనే ఎక్స్టెన్షన్ చేసి ఇవ్వమని ఎంకన్నను ఇప్పుడే ఇంకా కొంత తక్కువ పడ్డది ఇక్కడికిక్కడే చెప్తాడని నాకు నమ్మకం. ఎందుకంటే ఎంకన్నకు కూడా గల్లీలో తిరిగే అభివృద్ధి చేసే అలవాటు ఉంది, మేమంతా చూస్తుంటాం. అందుకే ఈరోజు అభివృద్ధి ప్రదాతలనే గెలిపించారు తప్ప అభివృద్ధి నిరోధకులను ఎవరిని కూడా గెలిపించలేదని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. మేము ఎప్పుడు ఆలోచించినా, ఏది చేయాలనుకున్నా ప్రజల కోసం ఆలోచిస్తున్నాం. ప్రజా సమస్యల మీద అడుగుతున్నాం. ప్రజా సమస్యలను మేము మాతో పాటుగా అధికార యంత్రాంగాన్ని పూర్తిగా మీ ముందుకు పంపిస్తున్నాం. మొన్న వచ్చినప్పుడు నేను చాలా క్లియర్గా చెప్పిన, ఇంకా కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది గ్రామాలలో. ఒక తండ్రికి 4 పిల్లలుంటే 4కి కూడా రేషన్ కార్డులు ఇవ్వమని చెప్పినాం. ఇంకా అక్కడక్కడ ఎందుకో మాకు రేషన్ కార్డులు రావని, మాకు వస్తలేవని మరి ఎవరన్నా చెప్పుతున్నారో లేకపోతే నిజంగానే వాళ్ళకి రావడం లేదో అధికారులను వెంటనే ఇవ్వమన్నాం. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ ఉన్నాడు, మొన్న మీకు చెప్పినాం కదా, ఇంటింటికి వెళ్ళమని చెప్పినరా మీరు? ప్రతి ఒక్కరికి ఎవరికైతే కార్డు లేదు అంటే ఇప్పుడు ఉన్నదే అధికారులకు బాధ్యత అవుతుందని మొన్ననే ఆర్డీఓ గారు నేను వచ్చి ఇక్కడ చెప్పిపోయినాం. మళ్ళా కూడా మాకు ఇంకేదో డౌట్ ఉంది, మాకు కొంతమందికే వచ్చినట్టు చెప్తున్నారని అంటున్నారు. అదంతా ఏమి నడవదు. ప్రభుత్వంలో మన ప్రభుత్వము, మన మంత్రులు, మన ప్రజలు, మన ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి మీరు ఎవ్వరు కూడా రేషన్ కార్డుల విషయంలో కానీ, పింఛన్ల విషయంలో కానీ, ఇల్లు కట్టించే కార్యక్రమం ఒక్కటే 4 సంవత్సరాలు తీసుకుంటాం. రేషన్ కార్డులు, పింఛన్లు మొత్తం ఈ సంవత్సరమే పూర్తిగా ఈ 2 నెలల్లోనే ఇచ్చేస్తామని చెప్పి సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. అందుకే ఈరోజు ఎవరు కూడా ప్రభుత్వం ఇచ్చే 4 పథకాలలో మాది అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే ఈరోజు మీరు అందరూ ఆలోచించండి ఒక్కసారి. గ్రామీణ ప్రాంతాల్లో రెక్కాడితే డొక్కాడనటువంటి పేద ప్రజలు నివసిస్తున్న ప్రాంతం మన ఇబ్రాహీంపట్నం. హైదరాబాద్కు ఆమడ దూరంలో ఉంది ఆదిపట్ల గ్రామం. కానీ ఇప్పటికీ పెంకుటిండ్లే కానొస్తున్నాయి మనకు, ఇప్పటికీ పేదరికం కానొస్తుంది. దీనికి కారణం ఒక్కసారి మీరు ఆలోచించండి. తెలంగాణ తెచ్చుకుంది, పేదరికం ఉంది. తెలంగాణ వస్తే తప్ప ఈ పేదరికం పోదు అనే ఉద్దేశంతో ఆ రోజు మనమందరం సకల జనుల సమ్మె చేసి మనం తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ద్వారా తెచ్చుకుంటే మొన్నటి వరకు పాలించినటువంటి దుర్మార్గులు మేము తెచ్చినామని తెలంగాణను దోపిడీ చేసి 7 లక్షల కోట్ల రూపాయల, ఆ 7 లక్షల కోట్ల అప్పు చేసి లక్షల కోట్లు దిగమింగి మన నెత్తిన అప్పులు పెట్టిపోతే ఈరోజు ఇబ్బంది పడుతున్నది మనమే తప్ప తెలంగాణ వచ్చి ఆనందపడలేదు. ఇప్పుడు తెలంగాణలో వచ్చినటువంటి ప్రభుత్వం ప్రజల కోసం మేము చేస్తాము. 10 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పూర్తిగా తెలంగాణను అమ్ముకున్నారు అని మేము చెప్పితే మా మాట నమ్మి ప్రజలంతా కూడా మీరంతా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ఆ అధికారమే ఈరోజు మీ ముందుకు ప్రజాపాలన తెచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా.
అందుకే ఈరోజు వెంకన్న ఉన్నాడు ఇక్కడ. వెంకన్న కూడా మనలాగా ఒక గ్రామంలో పుట్టి పెరిగి, అందుకే నేను అప్పుడప్పుడు అంటా వెంకన్న బోలా శంకరుడు, ఎప్పుడు ఏది అడిగినా వరం ఇస్తాడని. అందుకే ఈరోజు నేను అడుగుతున్నా, నాకు మొట్టమొదటిగా పెద్దంబర్పేట నుండి నాగార్జున సాగర్ నేషనల్ హైవే వయా కోయడా, బ్రహ్మణపల్లి, రామదాస్పల్లి నుండి మనకు ఒక హైవే ఇవ్వమంటే ఇప్పటికిప్పుడే అధికారులకు చెప్పి నేను ఈ రోజు నుంచే మొదలు పెట్టిస్తా, ఆ పని చేస్తా అని వెంకన్న ఇప్పుడు నాకు హామీ ఇచ్చిండు. మళ్ళా మీకు ఇప్పుడు చెప్తాడు. వెంకన్నకు ఈ సందర్భంగా హృదయపూర్వకంగా, అంటే దాదాపు 80-90 కోట్ల రూపాయల ఆ రోడ్డు మన నియోజకవర్గానికే ఇక్కడ అక్కడ 2 ప్రాంతాలకు పూర్తిగా లింక్ అయ్యేటువంటి రోడ్డుగా మారబోతుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు విజయవాడ హైవేను బ్రహ్మాండంగా చేపిస్తుంది ఎవరో కాదు, గడ్కరీ తన కూర్చొని. వెంకన్న ఎంపీగా ఉన్నప్పుడే, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కాదది, ఆయన ఎంపీగా ఉన్నప్పుడు బీజేపీ నాయకుడు, బీజేపీ మంత్రి అయినా పర్వాలేదు, వెంకన్న సన్నిహితంగా పోయి మరి బ్రహ్మాండమైన విజయవాడ హైవేను ఈరోజు చేయించిండు. నిజంగా దానికి మనందరం కూడా వెంకన్నకు అభినందనలు చెప్పాలి. అందరూ కూడా సపోర్ట్లతో వెంకన్నను మీరందరూ కూడా అభినందించండి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. ఇట్లాంటి పనులు చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే అర్థమయ్యేది. ఆ రోడే కాదు, అక్కడ నాగోలు నుండి తారామతిపేట, అక్కడి నుండి మిరియా దేవడము దమ్మున్నలతోనే అవుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు మనకు ఒక్క రూపాయి దేని దుర్మార్గులు ఇక్కడ ఉన్నారు. ఒక్క రూపాయి, ఒక రేషన్ కార్డు, ఒక పింఛను, ఒక ఇల్లు ఇవ్వనటువంటి సన్నాసులు ఉండి మనకి ఈ ప్రాంతాన్ని అంతా అభివృద్ధిలో వెనుకబడిపోయినామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే మాకు తెలుసు డబ్బులు ఎట్లా తేవాలి, ప్రభుత్వం నుంచి ఎట్లా తెచ్చుకోవాలి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ పద్ధతులు ఎక్కడ తెచ్చుకుంటే మన ప్రజలకు అందుబాటు ఇస్తామని మాకు తెలుసు. కాబట్టి చేయగలుగుతున్నాం తప్ప తెలియనటువంటి వ్యక్తులు ఎంతసేపు ఆలోచన ఒకటే ఉంటుంది, దుర్మార్గపు ఆలోచన. ప్రజల జీవితాలతో చెలగాటమాడాలే తప్ప ప్రజల జీవితాలను బాగు చేయాలనే ఆలోచన ఉండదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే ఈరోజు మనకు నిజంగా నాకు ఒకటి, రోడ్ల మీద వెంకన్న చేసిండు. ఆ రోజు మనం గెలిపించిన ఆయన పార్లమెంట్ లో వెంకన్నకు పంపినామంటే 7,000 ఓట్ల మెజార్టీ ఆ రోజు మన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి వెంకన్నకి ఇచ్చినాం. కాబట్టి ఆ రోజు మనకు వెంకన్న ఎంపీగా వచ్చిండు. మరి ఆ రోజు నన్ను కూడా మీరు అందరు గెలిపించిండ్రు. కానీ దుర్మార్గులు దోచుకోవడానికి మల్రెడ్డి రంగారెడ్డి వస్తే వీలు లేదని, దోచుకోవడానికి దాచుకోవడానికి పనికిరాడు ఆయన, ప్రజల పక్షాన నిలబడతాడని గెలిచినాక 300 వేసి వాడిని గెలిపించింది. అయినా నేను బాధపడలే, నాకు బాధ కూడా లేదు. ఓడిపోయినంటే ప్రజలంతా నాతో ఉన్నారు, దొంగలారా మీరు దోచుకుంటే అందుకు వాడిని 300 ఓట్లేసి గెలిపించిందని ఆ రోజే నేను చెప్పిన. ఇవన్నీ కూడా రాజకీయాలలో మాకు సహజంగా కానొస్తుంటాయి. అధికారం రాగానే విర్రవీగుడు, ప్రజలకు పని చేయకపోవడు. అందుకే ఈరోజు ఆ గతి పట్టింది వాళ్ళకి. నిజంగా చెప్తున్నా, మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవదు అని చెప్పి ఈ సందర్భంగా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలే దానికి నిదర్శనం. అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, అదొక పార్టీ కాదు, ప్రజల కోసం కాదు, ఒక కుటుంబం కోసం వెలిసినటువంటి పార్టీ తప్ప తెలంగాణకు వాళ్ళు చేసింది ఏమీ లేదు. కాబట్టి ఈరోజు మేము ధైర్యంగా గ్రామాన వెళ్తున్నాము. వెళ్ళినప్పుడు కొంత ఏదో అలజడి సృష్టించాలని చూస్తున్నారు. అలజడి సృష్టిస్తే మేమేమి చూస్తూ ఊరుకోవటందుకు లేవు, మాకు కూడా వచ్చు. కానీ దుర్మార్గం పనులు మేము చేయం. చట్టం ఏం చెప్తుందో చట్ట ప్రకారంగా మీరు చేయండి పోలీస్ అధికారులకు మన ముఖ్యమంత్రి గారు చెప్పింది తప్ప మీరు ఇలా చేయండి అలా చేయండి అని ఎక్కడ కూడా వాళ్ళకు ఆదేశాలు ఇవ్వలేదు. అందుకే ఈరోజు
ప్రభుత్వం అంటే ఏంది? ప్రజలకు అవసరం వచ్చే విధంగా పాలించేటువంటి దమ్ము ధైర్యం ఉన్న ప్రభుత్వం మన ప్రభుత్వం తప్ప ఆలోచన లేని ఇంట్లో కూర్చొని ఫామ్ హౌస్లలో కూర్చొని పరిపాలించి పేద ప్రజల రక్తం తాగిన ప్రభుత్వం మనది కాదు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే ఈరోజు మీ అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఆదిభట్ల గ్రామం హైదరాబాదులో భాగం కావాలి తప్ప ఒక పల్లెటూరులో భాగంగా ఇంకా ఉండడానికి లేదు. ఇది ఒక మున్సిపాలిటీగా తయారైంది. ఈ మున్సిపాలిటీలో అన్ని వసతులు ఆదిభట్ల కానీ, కొంగర కానీ, రావిరాలు ఇక్కడ ఉన్నటువంటి రామదాస్పల్లి కానీ, మంగల్పల్లి కానీ, పటేల్గూడ కానీ ఈ గ్రామాలన్నీ బ్రహ్మాండంగా అన్ని ఏ ఒక్క అంశంలో కూడా వెనకపోకుండా అన్ని వసతులు ఉండే గ్రామాలుగా తయారు చేసే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తున్నా. అందుకే ఈరోజు గ్రామీణ ప్రాంతాలను పట్టణ ప్రాంతాలుగా చేసినప్పుడు గ్రామాలలో ఉండేటువంటి రైతు కూలీలకు వచ్చేటువంటి డబ్బు కూడా రాకుండా పోవడానికి మరి దానికి ఒక పథకాన్ని మన ముఖ్యమంత్రి గారు భూమి లేని నిరుపేదలందరికీ కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేది అందుకే అందులో మీ అందరూ కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ వస్తారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి మాకెక్కడ కూడా ఇబ్బంది లేదు. ఆ ఇబ్బంది లేకుండా చేస్తాం. అందుకే ఏ గ్రామానికి వచ్చినా మేము ఇచ్చిన పథకాలు మాకు అందలేదు, అర్హులు అయి ఉంటే మాకు అందలేదు అని ఎవరు కూడా చెప్పడానికి వీలు లేకుండా చేసేటువంటి బాధ్యతను మొన్ననే నేను ఆర్టీఓ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఉండే మున్సిపల్ కమిషనర్కు అప్పచెప్పిన. ఇల్లు తిరగండి, ఎవరికి రేషన్ కార్డు లేదో, ఎవరికి పింఛన్లు లేవో, ఎవరికి ఇండ్లు లేవో తూచా తప్పకుండా తప్పులు పోకుండా అందరికీ మెచ్చే విధంగా పనిచేయమని మొన్ననే ఆదేశాలు ఇచ్చినాము. అది ఒక వారం 10 రోజుల్లో మా నోటీసులో రావాల్సిందే. మీకు అన్ని కూడా అందడానికి ఆ లిస్టు తయారు కావాల్సిందే. ఏదో 1, 2 వచ్చినాయి, మాకు తప్పులు జరిగినాయి అంటే ఆ తప్పులను కూడా సరిచేసి పంపమని మేము అధికారులను అడుగుతున్నాం, చెప్తున్నాం. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సినటువంటి పని లేదు. ఆ విషయాల్లో ప్రజాపాలన ఈరోజు ప్రజాపాలనలో భాగంగానే ఈ గ్రామానికి వెంకన్న వచ్చిండు. ఈరోజు మనం చూస్తున్నాం అన్ని గ్రామాలలో, అన్ని ప్రాంతాల్లో, అన్ని నియోజకవర్గాల్లో ప్రజలందరికీ ఇక్కడికి వెళ్ళి మేము చెప్తే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఇక్కడ ఏమి చెప్పినామో అన్ని గ్రామాల్లో అమలు కావాల్సిందే, అన్ని అమలు చేయవలసిందే, అధికార యంత్రాంగం అంతా వాళ్ళ ముంగిట పోవాల్సిందే అనేటువంటిది మేము చెప్తున్నాం. అందుకే ఈ కార్యక్రమంలో మరి ఈరోజు మన మంత్రి గారు ఇక్కడ వచ్చిండ్రు. ప్రజాపాలన విషయంలో కూడా అన్ని చాలా క్లియర్గా చెప్తాడు. మరొక్కసారి వెంకన్నకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియపరుచుకుంటూ రోడ్డు విషయం ఇప్పుడే నేను చెప్పిన గురునానక్ కాలేజీ నుండి మన నియోజకవర్గం హద్దుల వరకు అంటే అది నాగార్జున సాగర్ రోడ్డు, అది కూడా పూర్తిగా 6 లైన్ల రోడ్డు చేస్తేనే మాల్ద వరకు మనకందరికి అక్కర వస్తుంది అనేటువంటి మాట చెప్పిన అది కూడా చేయడానికి మేము నిర్ణయం తీసుకుంటామన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి మాల్ నుండి హైదరాబాద్ పోయేంత వరకు ఎక్కడ కూడా ప్రజల అవసరాలను బట్టో అవసరం ఉంటేనో ఒక R&B గెస్ట్ హౌస్ లేదు. ఇక్కడ ఉండేటువంటి R&B ఇబ్రాహీంపట్నంలో ఒక R&B గెస్ట్ హౌస్ ఉంది, కానీ అది పూర్తిగా పనికి రాకుండా పోయింది. అదేవిధంగా పెద్దంబర్పేటలో ఒక R&B గెస్ట్ హౌస్ ఉంది. ఆ 2 గెస్ట్ హౌస్లు ఎంకన్నా ఎప్పుడు ఆ రూట్లోనే పోతాడు. ఎప్పుడన్నా ఆగుదామంటే కూడా కూర్చోవాలంటే మరి ఎక్కడ కూడా జాగలేదు. ఎవరితోనన్నా మాట్లాడదామన్నా పెద్దంబర్పేటలో ఉండే R&B గెస్ట్ హౌస్ ఒకటి, ఇబ్రాహీంపట్నంలో ఉండే R&B గెస్ట్ హౌస్ ఒకటి. అవి రెండుటిని కూడా వెంటనే మరమ్మతులు చేయమని వెంకన్న గారు ఇక్కడ నుండి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నా. అదేవిధంగా కోహెడా నుండి విజయవాడ హైవే, పెద్దంబర్పేట నుండి నాగార్జున సాగర్ హైవే వరకు 4 లైన్ల రోడ్డు వేయడానికి కూడా ఇక్కడ నుండే ఆదేశాలు ఇవ్వాలని వెంకన్నను కోరుకుంటూ, నిజంగా వెంకన్న బోలాశంకరుడు అని అందుకే అన్న ఎక్కడ కూడా
ఇప్పుడు RRR తెచ్చే దాంట్లో పూర్తిగా 1000 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టడానికి ఈరోజు వెంకన్ననే మంత్రిగా ఉన్నాడు. ఆ రోజు ఔటర్ రింగ్ రోడ్ తెచ్చినాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఎయిర్పోర్ట్ తెచ్చినాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఈరోజు R&B RRRను తీసుకొస్తున్నాం ఈరోజు వెంకన్న నాయకత్వంలో. మరి ఇంత పెద్ద అతిపెద్ద RRR ఏ రాష్ట్రంలో కూడా లేదు. మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రానికి RRR రాబోతుంది. దానికి వెంకన్న నాయకత్వంలోనే వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అందుకే వెంకన్నకు ఇంకొక మనవి, ఇక్కడ అన్ని కూడా ఇండస్ట్రీస్ వచ్చినాయి. రేపే మీరు మిగతా రోడ్లు ఇక్కడ ఇంటర్నల్ గా ఉన్నాయి అన్నిటిని కూడా మీరు విష్ణువర్ధన్ రెడ్డి MD గారిని, TSIIC ఉంది మనకు, ఇప్పుడు అది TGIICగా మారింది కాబట్టి ఆ MD గారికి చెప్పి మనకున్నటువంటి రోడ్లన్నీ కూడా మీరు వెంటనే వైడనింగ్ చేయమని. కొన్ని రోజులైతే నా పౌల్ట్రీ ఫామ్ కూడా మీ ఆదిపట్లలో ఉంది, 1991 నుంచి ఉంది. కానీ TRS వాళ్ళకు అరే కూలగొట్టి చేసుకోండి రా నాన్న అంటే ఎవరికి దమ్ము ధైర్యం లేదు. ఆ రోజు కూడా ఎవడన్నా కబ్జా పెట్టమంటే మాత్రం ముందు పెట్టేది, కానీ రోడ్లు చేయమంటేనో లేకపోతే అభివృద్ధి చేయమంటేనో చేతగాలే. మల్రెడ్డి రంగారెడ్డి చేసుకో అంటే కూడా చేసుకోనటువంటి దుర్మార్గులు వీళ్ళు, చేతగాని దద్దమ్మలు వాళ్ళు. ఆఖరకు నేనే JCB పెట్టి కూలగొట్టిస్తే తప్ప అది చేయలేదని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఇది ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు ఏ మూలలో ఎక్కడుందో ఈరోజు నేను ప్రతి మీ గల్లీ చూడకున్నా పర్వాలేదు, కానీ ఆదిపట్లలో ఎన్ని CC రోడ్లు ఉన్నాయి, ఎన్ని CC రోడ్లు కావాలి? ఆదిపట్ల మున్సిపాలిటీలో ఉన్న ఈ 5-6 గ్రామాల్లో ప్రతి రోడ్డు నా దగ్గర ఉంది. అందుకే ఇప్పుడే చెప్పిన కమిషనర్ గారికి చెప్పిన, రేపో ఎల్లుండో వీళ్ళ పదవీ కాలం ముగుస్తుంది. ఈడ ఉండేటువంటి ఇంకొక 50 కోట్ల రూపాయలు ఇక్కడ ఉన్నాయి. ఆ 50 కోట్లకు ఇంకొక 20 కోట్లు పెట్టినా పర్వాలేదు, 70 కోట్లు 80 కోట్లు పెట్టి మొత్తం అన్ని రోడ్లను ప్రతి గ్రామంలో మీరు ఐడెంటిఫై చేయండి. మున్సిపల్లో ఉండేటువంటి డబ్బు మొత్తం రేపే మీరు మీటింగ్ పెట్టి, ఇక్కడ ఇంకొక మీటింగ్ వెంటనే ఒక మీటింగ్ మున్సిపల్ మీటింగ్ పెట్టి, కమిషనర్ గారు మీరు వెంటనే ఇక్కడ 50 కోట్లు ఉంటే 100 కోట్ల రూపాయలు ప్రతి గల్లీలో రోడ్డు ఉండాలి, ప్రతి ఊరుకు రోడ్డు ఉండాలి. సిస్టమ్ వేస్తారా, డ్రైనేజ్ సిస్టమ్ ఇస్తారా? వాళ్ళకి అన్ని కలవడానికి మీరు 2 రోజులు, ఇంకా మీకు 2 రోజుల సమయం ఉంది. గ్రామాలు తిరగండి, ప్రతి రోడ్డును వేసే విధంగా రేపు ఉన్న డబ్బును మొత్తం తీర్మానం చేసి ఆ కాపీని వెంటనే ఇవ్వమని చెప్పి సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. ఈరోజు ఏది చేసినా ప్రజల కోసం చేస్తున్నాం. ప్రజా ప్రభుత్వం ఇది మనందరి ప్రభుత్వం, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు. ఇది ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకులంతా మన దగ్గర ఉన్నారు కాబట్టి ప్రజా సమస్యల పరిష్కారమే మన లక్ష్యంగా ముందుకు పోదాం. దానికి వెంకన్న మనకు ఎంపీఏ కాదు, మన నాయకుడు, మనవాడు కాబట్టి మన అందరి వాడు, మన అందరికీ ఆయన చేతనైన మేరకు పనిచేస్తాడనేటువంటి నమ్మకం, విశ్వాసం మన అందరికీ ఉంది. కాబట్టి మనకు ఒక నల్లగొండ జిల్లా ఎట్లా చూస్తున్నారో రంగారెడ్డి జిల్లాలో మేమే ఉన్నాము, మమ్ములను కూడా అట్లా చూడమని చెప్పి మరొక్కసారి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఆదిపట్లకు ఒక అవినాభావ సంబంధం ఉంది. లాస్ట్ టైం ఫ్లడ్స్ వచ్చినప్పుడు, బాగా వరదలు వచ్చినప్పుడు మన ఫిరంగిన్నాల సాంబయ్య కాక బైకాడు తెగిపోయి ఆ పురందరి వాగులో పడ్డది. మనము ఆదిపట్ల నుంచి కొంగరకు పోయే బ్రిడ్జ్ మొత్తం కొట్టుకొని పోయింది. మనం వెంకన్న చెప్పగానే ఉటావుటున ఇక్కడికి వచ్చి అప్పుడున్న ENCని రవీంద్రరావు గారిని పిలిపించి వెంటనే నేను చెప్తున్నా వర్క్ స్టార్ట్ కావాలి అని వెంటనే పని స్టార్ట్ చేయించిందా లేదా మా పెద్ద మనుషులు అడుగుతున్నా. కాబట్టి వెంకన్నకు అందరం కూడా గ్రామం మేమందరం కూడా ధన్యవాదాలు. ఔటర్ రింగ్ రోడ్డు మీరు ఇచ్చిన TCS తోనే డెవలప్ అయింది కాబట్టి మా రతన్ టాటా గారు స్వర్గస్థులైనందున మీరు చొరవ తీసుకొని మా TGIC చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పినారు, ముఖ్యమంత్రి గారు కూడా
వెంకన్న నా వెంబడి పడతా ఉన్నాడు, చాలా సీరియస్ గా ఉన్నాడు. ఈ ప్రాంతాన్ని అంతా రతన్ టాటా పేరు పెట్టాలని, ఏది ఏమైనా రతన్ టాటా విగ్రహం ఏర్పాటు చేయాలనేది ఇక్కడ యువత అందరి యొక్క ఆలోచన. మీరు చొరవ తీసుకోవాలని మీకు తెలియజేస్తూ, మరొకసారి మాకు ఇంత పెద్ద రోడ్డు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మిమ్మల్ని మా మున్సిపాలిటీ ప్రజల్ని, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా మిమ్మల్ని పట్ల ఈ రోజు వచ్చిన సందర్భంగా స్వాగతం పలికిన మా వేదిక మీద ఉన్న నాయకులకు, మా అక్క చెల్లెళ్లకు, తమ్ముళ్లకు మీ అందరు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, ఎందుకంటే మీరందరూ కూడా నన్ను ఒకసారి ఎంపీగా గెలిపించి మీకు రుణం తీసుకునే అవకాశంగా ఈరోజు వాళ్ళ మంత్రిగా హోదాలో మీ దగ్గరికి రావడం చాలా సంతోషంగా ఉన్నది. ఆ రోజు నేను 5వసారి ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు మీరు ఆదరించి నేనెవరో తెలియకుండా నన్ను గెలిపించిన మళ్ళా ఈరోజు ఆదిపట్లకు వస్తున్నానంటే ఉదయం వెళ్ళి నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. మళ్ళా మన ఏరియాకి పోతున్నాం, మీకు చాలా రుణపడి ఉన్నా, మీకు చాలా తిరిగి ఇచ్చేది ఉన్నది, ఈ రోజుకెళ్ళే మొదలు పెడుతున్నా అని చెప్పి మొట్టమొదట ఆదిపట్లకు వెళ్ళి ఇవాళ 25 కోట్ల రూపాయలతోని మన మంగళపల్లి వరకు ఊరు మధ్యన మొత్తం సిమెంట్ రోడ్ వేసుకుంటూ 25 కోట్లు. ఇది ఉట్టి మొదలు కాలే, స్టార్టింగ్ అంతే. ఇది ఇవాళ స్టార్ట్ మొదలు పెట్టినా తప్పకుండా నా నల్గొండ కాన్స్టిట్యూన్సీ కాదు, తెలంగాణలో అన్ని ప్రాంతాలు ఎట్లున్నో ఆదిపట్ల ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యూన్సీకి తప్పకుండా మళ్ళా మీ రుణం తీసుకొని ప్రతి రోడ్డు డబల్ రోడ్డుగా మార్చే విషయంలో నాకున్న నిధులలో రాష్ట్రంలో ఎక్కడైనా ఎన్నైనా నిధులు పెట్టుకోవచ్చు, కానీ ఆదిపట్లకి వెళ్ళి మొదలు పెట్టుకొని ఇప్పుడు పెట్టుకున్న బాటసింగాలు లాస్ట్ వరకు ఇటు మీదికి వేటాడడం మంచాల లాస్ట్ వరకు, ఎందుకంటే ట్రాఫిక్లు కూడా పెరిగిపోయినాయి, ఊళ్ళలో మోటార్ సైకిల్ పెరిగిపోయినాయి, కార్లు పెరిగిపోయినాయి. తప్పకుండా ఇండస్ట్రియల్ గా ఈరోజు కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ బాగా పెరిగిపోయి రేపు మన ప్రాంతం మన కోకాపేట నుంచి మరో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి చేపట్టడానికి ఏం కావాలి ముందంటే దానికి ట్రాన్స్పోర్టేషన్ డబుల్ రోడ్లు వస్తే తప్పకుండా ప్రతి ఒక్క ఇండస్ట్రీ కూడా ఇటువైపు చిన్న ఇండస్ట్రీలు అయినా రియల్ ఎస్టేట్ రావాలన్నా తప్పకుండా ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఇవన్నీ చేయడానికి ఈరోజు ముహూర్తం పెట్టుకొని మొదటి శంకుస్థాపన చేసుకున్నాం. దీనికి అధ్యక్షత వహించిన మన సోదరుడు నిరంతరం పోరాటం చేస్తూ ఈ రోడ్డు గురించి మన రంగన్న గారు లెటర్ తీసుకొచ్చి నాతో సంతకం పెట్టించుకొని పోయి మా సెక్రటరియట్లో మా పిఎస్ రూమ్లో కూర్చున్నాం నిరంజన్ రెడ్డి. ఆడికెళ్ళా రంగన్న గారు ఏమో నాకు ఫోన్ చేసాం, ఏమైంది జీవా ఇంకో రాలేదని. అరే ఆల్రెడీ మీ మున్సిపల్ చైర్మన్ మా పిఎస్ దగ్గరనే కూర్చున్నాడు, జీవో వస్తుందని చెప్పిన. అలాంటి సభాధ్యక్షుడు అలాగే మనందరికీ పెద్దన్న మల్లెడ్డి రంగారెడ్డి ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు మీ ఇద్దరు ఆడంగా పోతుంటే పిలిచేది, ఏమో ఇద్దరు డబల్ రెడ్డిని కలిసొస్తున్నారు. ఎందుకంటే ఆయన మల్లెడ్డి రంగారెడ్డి ఆయన పేర్ల 2 రెడ్డిలు ఉన్నాయి, కోమటిరెడ్డి వెంకరెడ్డి నారాయణ 2 పేర్లు ఉన్నాయి. ఇద్దరు డబల్ రెడ్డి ఆడంగా వస్తున్నాయి, నా నాయన మిమ్మల్ని చూస్తూనే భయం అవుతుంది. అలాంటి మల్లెడ్డి రంగారెడ్డి గారిని మీరు మంచి మెజార్టీతో గెలిపించి ఈరోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పించిన రంగన్నకు, అలాగే నాటి పాటుగా వచ్చిండు మన రావన్న. మొన్నటి దాకా తుర్కంజాల మున్సిపాలిటీ తిప్పిండు, ఇబ్రాహీంపట్నం తిప్పిండు, ఆర్టీసీ చైర్మన్ అయింది. అలాగే మా ప్రియ మిత్రుడు గురునాథ్ రెడ్డి గారు నా చిరకాల మిత్రుడు, అలాగే మన మున్సిపల్ చైర్మన్ ఇబ్రాహీంపట్నం శ్రవంతి గారికి, మా పెద్దన్న అప్పుడు పి జనార్దన్ రెడ్డి దగ్గర నాకు దగ్గరగా ఉండే మేమందరం, నేను యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ ఉన్నాం లక్ష్మీపతి గౌడ్ గారికి, అలాగే మోహన్ నాయక్ గారు, మార్కెట్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారికి, మైపాల్ గారు, ఇంకా వేదిక మీద చాలా మంది ఇప్పటికే ఆలస్యమైంది. మీ అందరికీ ఈరోజు మరీ ముఖ్యంగా కింద పాండన్న రామరెడ్డి చాలా మంది అందరి పేర్లు మీ అందరు దండం, ఎందుకంటే మీకు చాలా భాగ్యం అండి. నేను మీ అందరు రుణం తీర్చుకోవాలి, మీ అందరు ఆశీర్వదించి నన్ను ఒక తమ్ముళ్ళలాగా ఎంపీగా గెలిపించుకున్నారు. మా అక్క చెల్లెళ్లకు మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు
వేదిక పైన వైస్ చైర్మన్ యాదగిరి గారు, మా కౌన్సిలర్ దాస్ గౌడ్ గారికి, మహేందర్ గారు, అర్చన రామరెడ్డి గారికి, మౌనిక ఉదయ్ గారు, లావణ్య, శ్రీనివాస్, రఘు గౌడు, అందరికి పేరు పేరున మీరు ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వం లేకున్నా మున్సిపల్లో ఎంతో ఇబ్బందులున్నా మీ వార్డులను అభివృద్ధి చేసుకుంటూ ఇంకా 3 రోజుల్లో మీ టర్మ్ అయిపోతున్నా మళ్ళా మీరందరూ కూడా తిరిగి వస్తారు, రావాలని కోరుకుంటున్నాం. మళ్ళీ మీ అందరినీ మళ్ళా మీరు కౌన్సిలర్ కావాలి. మీరందరూ ఇటు రంగన్న ఆశీర్వాదం ఉంటుంది, మా అందరి ఆశీర్వాదం ఉంటుంది. తప్పకుండా మీరు 5 సంవత్సరాలు చేసిన సేవకు ఇది ఈరోజు రావడం మీకు అభినందన తెలియజేసుకుంటూ, మీరు మీ కుటుంబ సభ్యులతో పాటు మీరు చేసిన సేవలు ఎప్పుడు కూడా మర్చిపోకుండా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు రంగన్న ఇప్పుడే చెప్పిండు, మొత్తం రోడ్ల విషయంలో చెప్పిండు. రోడ్ల ఇబ్బంది ఏం లేదు. ఇప్పటికే మనం ఇక్కడ నుంచి సిఆర్ఎఫ్ లో చెర్లగూడెం వరకు, పటేల్గూడెం వరకు 30 కోట్లతోనే ఈరోజు మన వెల్టెక్ కన్స్ట్రక్షన్ కంపెనీకి టెండర్ అయింది. అది కూడా రేపు మాపో ఆ 30 కోట్ల సిమెంట్ రోడ్డు విత్ లైటింగ్ తో స్టార్ట్ చేస్తున్నాం. త్వరలోనే హెచ్ఆర్డిఎస్ఎల్ R&D గతంలో 2 కలుస్తున్న డిపార్ట్మెంట్లే దాన్ని ఇప్పుడే ఇంతకుముందే రావన్న చెప్పాడు మీకు. అది ఎట్టి పరిస్థితుల్లోనే వచ్చే నెలలో బండ్లగూడకి వెళ్ళి ఓఎస్సీ హాస్పిటల్ వరకు డివైడర్ పెట్టి సెంట్రల్ లైటింగ్ తోని దాన్ని కూడా శాంక్షన్ చేపిస్తానని మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాను. శాంక్షనే కాదు, టెండర్లు పెట్టించి వెంటనే పనులు మొదలు పెట్టడం. దాంతోపాటు ఇంకో మరో ముఖ్యమైన రోడ్డు మా రంగన్న చెప్పినది, పెద్దంబర్పేట నుంచి మన సాగర్ రోడ్డు వరకు కలిస్తే అది దాదాపు 6-7 ఊర్లతో పాటు మేజర్ రోడ్డుగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. ఇప్పటికేసుకొని దాన్ని మోడల్ మార్కెట్ గా దేశంలో ఎక్కడ లేని మార్కెట్ అక్కడ వచ్చే విధంగా 2000 కోట్లతో కూడా క్యాబినెట్ లో దాని మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవన్నిటికి తోడు రీజనల్ రింగ్ రోడ్డు మీ అందరికి తెలుసు 2017-18లో శాంక్షన్ అయింది. ఇప్పుడు కాదు, కేసీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా దాని గురించి పట్టించుకోలేదు. మనం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ORR రోడ్ వేసి ఇక్కడనే ఎయిర్పోర్ట్ కట్టి అక్కడనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట పెట్టి వరకెళ్ళే ఈ ఏరియా అంతా డెవలప్ అయింది. అది కూడా 2 ఏళ్లలోనే కంప్లీట్ చేసిన రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు ఈ టీసీఎస్ వాళ్ళు నేను ఐటీ మినిస్టర్గా ఉన్నా, నా దగ్గరికి వచ్చిండు రాజశేఖర రెడ్డి గారు సంతకం తీసుకొని మాకు 25 ఎకరాలు గచ్చిబౌల్లో ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారు రాసిన సార్ అని రాజా నాని దాని హెడ్ నా దగ్గరికి సెక్రటరీకి వస్తే నేను చెప్పిన అక్కడ 5 ఎకరాలు అడిగింది కదా, ఇక్కడ 25 ఎకరాలు ఇస్తాను, నువ్వు ఆదిపట్ల పెట్టమని చెప్పి ఇప్పటికి నా సంతకంతో శాంక్షన్ అయిన లెటర్ ఉంటుంది అక్కడ. ఎందుకు పెట్టంటే ఒక్క దగ్గరనే ఉండదు, అభివృద్ధి అనేది ఇక్కడ జరగాలి. అదే ఈరోజు మనం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ కానీ గతంలో వచ్చిన ఎయిర్ బస్ ఎక్స్పాన్షన్ కానీ ఫ్యాక్స్ గ్యాలక్సీ కానీ కూడా మళ్ళొక 5,000 కోట్లు. ప్రతిరోజు శ్రీధర్ బాబు గారు మేము మినిస్టర్లో ఉన్న 11 మంది క్యాబినెట్ లో ఏ విధంగా మనం హైదరాబాద్ ని ఈ ఉన్న రోడా అమ్ముకున్నాడు కేసీఆర్. అప్పుడు మనకు రోడ్ వేస్తానికి 7,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. 6,500 కోట్లు ప్రపంచ బ్యాంక్ లోన్ తీసుకొని ల్యాండ్ అక్వైజిషన్ చేస్తే ఇవాళ 7,000 కోట్లకే 30,000 రాసి ఇచ్చింది వాళ్ళకు. అయినా ఈరోజు రీజనల్ లింక్ రోడ్డు మన R&D ఫండ్స్కి వెళ్ళి మాల్ వరకు, ఎందుకంటే గురునానక్ కాలేజ్ దగ్గర యాక్సిడెంట్ అవుతుందని చెప్పి దాన్ని నా R&D ఫండ్స్కి వెళ్ళి, ఎందుకంటే రోజు పేపర్ చూస్తే నెలకి 2-3 పిల్లలు చచ్చిపోతున్నారు అక్కడ కాలేజీలు ఎక్కువై. ఇప్పుడే రావణతో కారణం వచ్చేవాడు ఆఫీసర్లతో మాట్లాడినా దాన్ని 4 లేన్గా చేస్తానికి వెంటనే ఎస్టిమేట్ కూడా వేసినాం. ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నది, దాన్ని కూడా రోడ్ ఎప్పించే పనిలో ఉన్నాం. రీజనల్ రింగ్ రోడ్ అయితే ఇలా ప్రపంచంలో ఇక్కడ లేని కంపెనీలు హైదరాబాద్కు వస్తాయి. ఎందుకంటే బెంగళూరులో ఇప్పటికే బాగా ఎక్కువ వచ్చి కంపెనీలు హైదరాబాద్ అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళి కంపెనీలకు పోవాలంటే 4 గంటలు పడుతుంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ మన హైదరాబాద్లో ఉంటే కంపెనీలు కుక్కటిపల్లిలో ఉంటాయి ఐటీ కంపెనీలు. మన దగ్గర ఒకటే దగ్గర ఎయిర్పోర్ట్, ఒకటే దగ్గర ఐటీ పార్కులు,
ఒకటే దగ్గర రేపు స్కిల్ యూనివర్సిటీలు, ఒకటే దగ్గర అమెజాన్ డేటా సెంటర్లు, ఇన్ని కంపెనీలు ఉన్న ఇంత మంచి సిటీ ఎక్కడ లేదు ఇండియాలో. కాబట్టి ఇవన్నీ కూడా అభివృద్ధి అయితే తప్పకుండా ఆదిపట్ల కాదు నా సిటీలో మన రేపు కోకాపేటను మించి అభివృద్ధి చేసే విధంగా అన్ని ఇండస్ట్రీస్ కు ఇవాళ ఫౌండేషన్ వేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, ఇప్పుడు మేము మాట్లాడినప్పుడు క్యాబినెట్ లో, ఇవాళ హైదరాబాద్ విజయవాడ కూడా వచ్చే నెలలో టెండర్లు పెట్టి మేపేటలో ఫ్లైఓవర్ కట్టించిన, బాట సింగారంగా కట్టించిన, మీరు చూడండి ఎక్కడెక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయో. అప్పుడు గడ్కరీ గారు టీవీలో చెప్పాను, కోమటిరెడ్డి వెంకరెడ్డి అడిగితే 600 కోట్లు ఇచ్చినాను. దాన్ని మల్కాపూర్కి వెళ్ళి కోదాడ అవతలకి 3000 కోట్లతో ఇలా 6 లేన్గా అంటే 6 లేన్ల జలదాడిగా 3 నెలల పనులు మొదలు పెట్టిస్తున్నారు. గడ్కరీ గారు అన్నారు, ఏదిరా నాయన అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు రోజు ఎమ్మడి పడ్డావు, మళ్ళీ ఇక్కడ ఆర్ఎంపీ నేషనల్ మినిస్టర్ గా కూడా నువ్వే అయినావు అని చెప్పి నీ ఫస్ట్ రోజు పోతే నాకు సన్మానం చేసింది. ఆయన సన్మానం చేయగానే ముందు లిస్టు పెట్టిన రీజనల్ రింగ్ రోడ్డు, ఇది హైదరాబాద్ విజయవాడ రోడ్తో పాటు రాష్ట్రంలో మిగిలిపోయిన మొయినాబాద్ రోడ్ ఆగిపోయింది. 2020లో శంకుస్థాపన చేసిన గడ్కరీ 3 నెలల కింద పని మొదలు పెట్టించింది. ఉప్పల్ నుంచి గడ్కరీ ఫ్లైఓవర్ ఆగిపోయింది. 7 కిలోమీటర్లకు పిల్లర్స్ చేసి వదిలిపెట్టింది ఆయన. ఏది కేటీఆర్ గారు ఎప్పుడు మాట్లాడుతున్నాడు, ఇప్పుడు స్లాబ్ మొదలు పెట్టించారు. అందులో 24 గంటలు పనిచేస్తూ ఈరోజు మీ అందరికీ మరొకసారి మాట ఇస్తూ తప్పకుండా ఈరోజు మీరు చూసిన ప్రేమ అభిమానులే కాదు, ఈ ప్రాంతం విజయవాడ హైవేస్ ఇప్పుడే చెప్పిండు. ఆల్రెడీ మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇప్పుడే వాట్సాప్ లో పంపడం జరిగింది. 96 కోట్లతోని మనం వచ్చే నెలలో శివరావు గారికి, ఇక్కడ సిఈ గారు ఉన్నారు, మోహన్ నాయ్ గారు, దాని ఎస్టిమేషన్ వేసి దాని శాంక్షన్ తీసుకొని, శాంక్షన్ ఇచ్చేది నేనే, దానికి శాంక్షన్ ఇచ్చి వచ్చే ఒక నెలలోపే దాన్ని కూడా టెండర్లు పెట్టి ఆ రోడ్డు కూడా ఇక్కడున్న మా అక్క చెల్లెళ్లకు, ఇక్కడున్న వాళ్ళందరికీ టీవీలలో చెప్తున్నారు, రేషన్ కార్డు అనేది గ్రామ సభను అడ్డుకున్నారు, రైతు భరోసా రాలేదని. ఇవన్నీ తప్పు. ఎందుకంటే క్యాబినెట్ లో ముఖ్యమంత్రితో పాటు సీనియర్ మినిస్టర్ గా ప్రతి విషయం అందరితో చర్చించి, ఏదో కేసీఆర్ లాగా కొడుకు అల్లుడితో చర్చించడం కాదు. ఇది కాంగ్రెస్ అంటే ముఖ్యమంత్రిగా చిన్నవాళ్ళని గౌరవిస్తూ, పెద్దవాళ్ళని గౌరవిస్తూ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రతి విషయం మాతో చర్చిస్తాడు. అన్న 10 ఏళ్ళు రేషన్ కార్డు ఇవ్వకుండా ఎంతమంది ఉంటే అంతమంది పాత రేషన్ కార్డులో ఆ ఇంట్లో పిల్లలు పెద్దగా అయితే ఆ పేర్లు ఎక్కియాలి. రేషన్ కార్డు లేని వారికి కొత్త కార్డు ఇవ్వాలి. ఇప్పుడు కార్డు ఇస్తే వాళ్ళకు సమయం లేకపోతే ఫస్ట్ రేపు లెటర్ ఇస్తారు, ఎల్లుండి 27వ తారీఖు. ఇక్కడ ఆర్డీఓ గారు, కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు కదా, మీ అందరికి ఇన్స్ట్రక్షన్ వచ్చింది. ఫస్ట్ లెటర్ వస్తుంది, ఆ తర్వాత కార్డ్స్. అందరికీ కూడా 40 లక్షల వరకు రేషన్ కార్డులు ఇవ్వాలని. ఆ రేషన్ ఇవాళ ఆదిపట్ల ఉంటే, నువ్వు ఇబ్రాహీంపట్నం ఉన్నా, మాల్లో ఉన్నా, ఎక్కడున్నా కానీ ఈ కార్డు చూపిస్తే అక్కడ కూడా సన్న బియ్యం తీసుకోవచ్చు. ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి, కార్డు మీద దొడ్డు బియ్యం వస్తున్నాయి. మీరు చెట్టు నాది డీలర్కి అమ్ముకుంటారు కదా, డీలర్కి 4 రూపాయలకు అమ్ముకుంటే వాడు 30 రూపాయలు పాలు చేసి వాడు అమ్ముకుంటాడు. అందుకే ఏం చేస్తున్నాం, ఇవాళ 1 కోటి కుటుంబాలకు పేదోళ్ళు కూడా కోటీశ్వరులు తిన్నట్టు సన్న బియ్యం తినాలని రేషన్ కార్డు 40 లక్షల మందికి ఇస్తుంటే వీళ్ళ కన్ను మండి ఇక ఈ పని అయిపోతా. రేషన్ కార్డు పేదోళ్ళకు కూడా సన్న బియ్యం పెడుతుండు. రైతు భరోసా 12,000 పెంచుండు, ముందు 15,000 పెంచుతారు. ఇందిరమ్మ ఇల్లు కట్టబోతున్నావు, 5 లక్షల రూపాయలు ఇస్తున్నావు. మనం డబుల్ బెడ్రూమ్ అని ఒక ఇల్లు కట్టలేదు, ఆ ఇల్లు కూడా కట్టుతున్నారు. ఇప్పుడు మన పార్టీ ఉనికిపోయిందని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ బాగుపడుతుంది. మీరేమన్నా మాట్లాడుకోరు, మీరు ఎన్నైనా తిట్టుకోండి. మేము ఇచ్చేది సన్న బియ్యం. ప్రతి ఒక్క రేషన్ కార్డు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి చెప్తున్నా, ఒక్క రేషన్ కార్డు ఎవ్వరికైనా రాలేదని వారం రోజుల తర్వాత నన్ను మా మల్లెడి రంగాన్ని అడగలేదు. ఒక్కరికైనా మిస్ అయ్యే ప్రసక్తే లేదు. ఎవరికైనా రేషన్ కార్డు అందరికీ రావాలి.
ఇది మాటకు మీరు ఒకటే మాట నమ్మండి, కేసీఆర్ లాగా డబల్ బెడ్రూమ్ కట్టిస్తా, నీ బిడ్డ అల్లుడు వస్తే ఒక బెడ్రూమ్ ఇస్తావు, మేకలు గొర్రెలు దగ్గర కట్టేసుకుంటావు అని ఎంతమంది కట్టించింది చెప్పు? ఆదిపట్ల కాడ మొమ్మోజీ కూడా కాడ ఎంతమంది కట్టించింది ఇల్లు? ఏమైనా కట్టిన ఇల్లు? ఈ ఇందిరమ్మ ఇల్లు రేపటికెళ్ళి మీరు చూస్తారు. అందుకనే వాళ్ళ మాటలు నమ్మకనే 2 సార్లు అవకాశం ఇచ్చి 3వ సారి ఇంట్లో కూర్చోబెట్టిను. ఏం చేయాలో అర్థం కాకుండా మాట్లాడుతారు. నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. ఇది అవుతుంది అంటే అవుతుంది, కాదంటే కాదు, అంతే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు మేమంతా మినిస్టర్లను కూర్చొని మాట్లాడే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ హరీష్ రావు మాట్లాడతారు గ్రామ సభలో పోయి రెచ్చగొట్టి 10 ఏళ్ళ నుండి 4,000 రేషన్ కార్డు ఇవ్వాలి చేతగాని ఈ వెధవలు ఇవాళ 40 లక్షల కొత్త కార్డులు ఇస్తే ఓర్వలేక మాట్లాడుతున్నాం. 40 లక్షల కొత్త కార్డులు 10 ఏళ్ళల్లో తెలంగాణ ప్రభుత్వం అని రేషన్ కార్డే కొట్టియలే. ఆంధ్ర ప్రభుత్వం కొట్టించిన కార్డు తప్ప కొత్త కార్డు ఇవ్వలే. అందుకని ప్రతి ఒక్కరికి కార్డు వస్తుంది, రైతు భరోసా వస్తుంది, కూలీ నాలు చేసుకునే వాళ్ళకు 6,000 లెక్క 2 విడతలుగా వస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి. తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు మీ ఎమ్మెల్యే గారి కోటాతో పాటు మంత్రి మినిస్టర్గా ఇప్పుడే చెప్పినా, నేను కొద్దిగా మీకు రుణపడి ఉన్నాను కాబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గర నా కోటాకి వెళ్ళి ముఖ్యమంత్రి గారికి చెప్పి మా ఆదిపట్ల మాకు ఇక్కడ తుర్కెమ్యాల్ ఇక్కడ వెనుకబడ్డ ఊళ్ళు ఉన్నాయి, పేదవాళ్ళు ఉన్న మంచాల ఆచారంలో బడుగు బలహీన వర్గాలు దళితులు ఎస్టీలు ఉన్నారు. తప్పకుండా ఇబ్రాహీంపట్నం కాన్ఫరెన్స్కి ముఖ్యమంత్రి గారికి చెప్పి ఎక్స్ట్రా కోటా కూడా ఇప్పించడం. ఇక ముందు మీ అందరికి కూడా ఒకటే పాటిస్తున్నాం, రంగంతో పాటు ఇవాళ మున్సిపల్ చైర్మన్లు బాడీ అయిపోయినంత మాత్రం మీరు ఎవరు కావద్దు. వాళ్ళు మున్సిపల్ చైర్మన్ అయినా మాజీలైనా వాళ్ళ దగ్గరికి చెప్పండి, నేరుగా మా దగ్గర కూడా మా దగ్గర రండి. రంగనే ఉంటాడు, రామన్ ఉంటాడు, మార్కెట్ చైర్మన్ ఉంటారు కాబట్టి ఎవరు కూడా భయపడే అవసరం లేదు. వచ్చే 4 సంవత్సరాలతో ఈరోజు ఇంకా ఇప్పుడే ఇక్కడ ఉన్నప్పుడే భువనగిరిలో మా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నారు. నువ్వు వస్తున్నావు అని చెప్పి భువనగిరికి వచ్చినా నువ్వు ఇంకా రాలేదు అంటే నేను వస్తలేను అని చెప్పి ఆయననే చూసుకోమని చెప్పిన ప్రోగ్రాం. ఆ నుంచి సూర్యాపేట జిల్లా ఉండే, కానీ ఇవాళ ఆదిపట్లకు రావాలనుకున్నాను నేను. ఎందుకంటే 25వ తారీఖు మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు టర్మ్ అయిపోతుంది, మా నిరంజన్ రెడ్డి టర్మ్ అయిపోతుంది. ఒకసారి వాళ్ళని చూడాలి, వారికి ధన్యవాదాలు. వాళ్ళు చేసిన కష్టం 5 ఏళ్ళు అధికారం లేకున్నా ప్రజల కోసం వాళ్ళు పాటుపడ్డారు కాబట్టి వారికి శుభాకాంక్షలు తెలియజేయాలి. దాంతోపాటు మీ అందరికీ గ్రామ సభలో పాల్గొని మళ్ళా చెప్తున్నా, ఎవరికి ఒక్క కార్డు రాకుండా మా బాధ్యత. ప్రతిపక్షాలకు చెప్తున్నా, 15 రోజుల తర్వాత మీరు ఎవ్వరు కూడా నోరు తెరవరు, మీకు మాట్లాడించే అవకాశం లేవు. ఎక్కడో కూడా మిస్ అయితే ఎమ్మడే కట్టుకున్నది రన్నింగ్ జరిగే కార్యక్రమం రొటీన్గా ఎప్పుడు జరుగుతుంది. రేపటికి లాస్ట్ డేట్ కాదు, 24 గ్రామ సభలు అనుకుంటే మీరేమనుకుంటున్నావు? ఎంఆర్ఓ గారు మీరు చెప్తున్నారా గ్రామ సభలే ఫైనల్ కాదని చెప్తున్నారా? నిరంతరంగా రేపు లాస్ట్ డేట్ గ్రామ సభ. నువ్వు ఎల్లుండి పోయి అభిప్రాయం పెట్టుకో, సోమవారం పెట్టుకో, మంగళవారం పెట్టుకో, ఇది ఇప్పుడు ఆగేది కాదు. అందరికీ రాష్ట్రం మొత్తం పేదవాడు ఎవడో కోటీశ్వరుడు వచ్చేది రేషన్ కార్డు అడిగాడు కదా. ఏ పేదవాడు రాకుండా మీరు ఎంఆర్ఓ ఆఫీస్ దరఖాస్తు ఇస్తే 1 గంట సేపట్లో మీ రేషన్ కార్డు శాంక్షన్ అయింది. అంటే 40 లక్షల టార్గెట్ పెట్టుకున్నాం మేము. 40 లక్షల టార్గెట్. దానికి తోడు సన్న బియ్యం ఇవ్వాలని, దొడ్డు బియ్యం ఇస్తే బయట అమ్ముకుంటున్నారు, బయట కొనుక్కొచ్చుకుంటున్నారని ఇన్ని చెప్తే కూడా రెచ్చగొట్టి ప్రజలను రెచ్చగొట్టి ఏదో మనం బదనాం చేయాలని వచ్చింది. వాళ్ళు ఎన్నెన్నో చేసుకొని ఎన్ని బదనాం చేసుకున్నా మేము మనస్సాక్షిగా పేదోళ్ళకు సేవ చేయాలి. సోనియమ్మ ఇచ్చిన ఇందిరా తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళు బాగుండాలని తెలియజేసుకుంటూ మరొకసారి మా చైర్మన్ మా రంగన్న స్పెషల్గా థ్యాంక్ యూ తెలియజేసుకుని ధన్యవాదాలు. కంపల్సరీ ఏ ప్రోగ్రామ్ ఉన్నా నువ్వు ఇవాళ రావాలి, మా ఏరియానికి ఆ రోజు ఎంపీగా గెలిపించింది నువ్వు రావాలని చెప్పి టీసీఎస్ దగ్గర మా ఆఫీస్ దగ్గర ప్రతి ఒక్కరు భోజనం చేసుకొని వెళ్ళాలి. ఇంత పెద్ద ఎత్తున మా యాచారం మండలం నుంచి, మంచాల మండలం నుంచి, ఇబ్రాహీంపట్నం, మా తుర్కెంజాల్ కౌన్సిలర్ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే అంటే మనకు అభిమానం కాబట్టి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.
అదే విధంగా నాకు రాజకీయ భిక్ష పెట్టిన మా ఆదిపట్ల అక్క చెల్లెమ్మలకు, మా సోదరులకు, మా పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. వెంకన్నపాటు ఆదిపట్లలో దాదాపు 55 కోట్ల రూపాయలతోని ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ద్వారా ఆదిపట్లకి వెళ్ళి మంగళపల్లి వరకు డాంబర్ రోడ్తో పాటు సిమెంట్ రోడ్డు, గతంలో 3 కోట్లతో ఇక్కడ బ్రిడ్జి కూడా నిర్మించడం జరిగింది. దాంతోపాటు మనకు 96 కోట్లతో నూతనంగా విజయవాడ రోడ్ టు సాగర్ రోడ్, విజయవాడ నుంచి సాగర్ రోడ్డు 96 కోట్లతోని పెద్దలు, శాసనసభ్యులు, సీనియర్ నాయకులు రంగారెడ్డి గారు చెప్పే విధంగా దాన్ని కూడా వెంటనే మంజూరు చేస్తూ రీజనల్ లింక్ రోడ్ అనేది 30,000 కోట్లతో చేపట్టే ప్రాజెక్టులు ఆ రోజు ఓఆర్ఆర్తో పెట్టి ఎప్పుడైతే కట్టినామో అక్కడే ఎయిర్పోర్ట్ కట్టి 2 సంవత్సరాల్లో పూర్తి చేపిస్తే హైదరాబాదు ముఖ చిత్రం మారిపోయింది. ఆ రోజు ఫైనాన్షియల్ కోకాపేట్ ఫైనాన్స్ అక్కడే వచ్చి ఇలా ప్రపంచ పటంలో హైదరాబాద్ ఉన్నదంటే అప్పుడు 2004లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో చేపట్టిన ఓఆర్ఆర్తో పాటు పివి నరసింహరావు ఎక్స్ప్రో కానీ మన మెట్రో రైలు కానీ ప్రపంచ స్థాయి మెట్రో రైలు ఉన్నదంటే హైదరాబాద్లో భారతదేశంలో బెస్ట్ మెట్రో. అలాంటిది మరొక ఈరోజు స్కిల్ యూనివర్సిటీతో పాటు ఆదిపట్ల, కొంగరకల, మహేశ్వరం ఈ ప్రాంతంలో 4th సిటీ పేరు మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనలో మీరు చూస్తున్నారు. నేను ఒక్కరోజే 55,000 కోట్ల ఎంఓయూలు చేసుకొని, ఇవన్నీ మామూలు కంపెనీలు కావు. అందుకనే ఈ ప్రాంతాన్ని దశల వారీగా దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని కూడా మేలో 6 లేన్ జాతీయ రహదారి, గ్రీన్ఫీల్డ్ హైవే కూడా శాంక్షన్ చేయడానికి వారికి ఇప్పటికే ప్రతిపాదనలు 6 లేన్గా టెండర్లు కూడా పిలవడం జరిగింది. దాన్ని కూడా పూర్తి చేయడం, ప్రతి ఒక్కరికి ఈ గ్రామ సభలలో రేషన్ కార్డుతో పాటు, రైతు భరోసాతో పాటు, ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఈ ఎక్కడో నిర్ణయిస్తలేము, గ్రామ సభలోనే అర్హులను నిర్ణయిస్తున్నాం. గతంలో వీళ్ళు 10 లక్షల రూపాయలు దళిత బంధు పెట్టి ఎమ్మెల్యేకి ఇచ్చి నువ్వు అమ్ముకోపో అంటే 50% కమిషన్ తీసుకున్న రోజులు అవి. ఇది ఇందిరమ్మ రాజ్యం. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు 200 పెన్షన్ కూడా, రేషన్ కార్డు కానీ ఇందిరమ్మ ఇల్లు 1,00,000 రూపాయలు అంటే 20 ఏళ్ళ కింద ఇవాళ 10 లక్షలతో సమానం. ఎవరన్నా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారంటే ఒక చెయ్యి ఎత్తామంటే ఒక చెయ్యి పైకి లేలే. ఆ విధంగా మళ్ళా ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అందరికీ ఇస్తున్నాం. 40 లక్షల రేషన్ కార్డు కొత్తగా ఇస్తున్నాం. హరీష్ రావు, కేటీఆర్ మైండ్ బ్లాక్ అయ్యి ఇక టోటల్గా మన బ్లైడ్, మన పార్టీకి ఫ్యూచర్ లేదు, మళ్ళా కాంగ్రెసే వస్తుంది, మన పార్టీ పని అయిపోయిందని చెప్పి లేనిపోని విమర్శలు చేస్తున్నాం. మేము విమర్శలను పట్టించుకోం. సలహాలు ఇస్తే స్వీకరిస్తాం. రాని వాళ్ళు ఉంటే మీరు అప్లికేషన్ పెట్టుకోండి. రేపటితోని గ్రామ సభలు లాస్ట్ కాదు. గ్రామ సభలు అనేది కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. మళ్ళీ మీరు ఎల్లుండి వచ్చి అప్లికేషన్ పెట్టుకోరి, మళ్ళీ సోమవారం వచ్చి అప్లికేషన్ పెట్టుకోండి. వెంటనే రేషన్ కార్డు, ఆ రేషన్ కార్డు మీలాగా దొడ్డు బియ్యం, అది మనుషులు తినే బియ్యం కాదు, 50 రూపాయల కిలో ఉన్న సన్న బియ్యాన్ని 1వ తారీఖు నుంచి జనవరి 1వ తారీఖు వెళ్ళి అన్ని పేద కుటుంబాలకు, తెల్లకాడు ఓటర్లకు సన్న బియ్యం ఇవ్వబోతాం. ఫార్మాసిటీ ఆ రోజు నేను కానీ రంగన్న కానీ పోరాటం చేసింది. పార్లమెంట్లో కొట్లాడి ప్రైమ్ మినిస్టర్ నుంచి మినిస్టర్స్ కొట్లాడి ఆ రోజే చెప్పినాం కదా, ఫార్మాసిటీ ఉంటే ఆదిపట్ల ఉంటావు నువ్వు తట్టా పుట్ట చదువుకొని ఉన్న ఎకరం అమ్ముకొని పోతావు. నువ్వు ఎయిర్పోర్ట్ కాదు, తుర్కంజాలు కాదు, ఇబ్రాహీంపట్నం కాదు, యాచారం కాదు, మంచాల కాదు, ఖాళీలు అవుతాయి. 14,000 ఎకరాల 10,000 ఇండస్ట్రీలు వస్తే ఆ రోగాలకు ఉంటాం. మనం ఒక్క సిరీస్తోనే ఎల్బీ నగర్ ప్రాంతం మొత్తం 20 కిలోమీటర్లు ఉన్నాయి. దాన్ని మేము ఈరోజు అన్న మాట కట్టుబడ్డాం. ఫార్మాసిటీ లేకుండా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, అమెజాన్ డేటా సెంటర్ 45,000 కోట్లు అంటే మేము చెప్పిన మాట నిలబడ్డామా లేదా? ఆ రోజు ఇదే అప్పుడున్న ఎమ్మెల్యే అసైన్డ్ భూమిని కొని ఫార్మాసిటీకి అప్పచెప్పాడు. అంటే మనం సంపనీక ఇలా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం, సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం, పేదవాడు బతకాలి, ఫార్మాసిటీ అనేది ప్రజలు లేని ప్రాంతాల్లో ఉండాలి. 3 రోజులకి డిసిషన్ తీసుకున్నాం. ఎవరిని అన్నా కానీ అదే ప్రాంతాలు అనుకున్నట్టు భూములు సేకరించి వదిలిపెడతారు అనుకున్నాం. ఇలా అమెజాన్ లాంటి 45,000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీలు వస్తున్నాయి. అంటే మీరు అర్థం చేసుకోండి,
ఈరోజు అభివృద్ధిని ఒక ప్రాంతానికి పరిమితం లేకుండా దశ దిశలా ఉండే విధంగా హైదరాబాద్ చుట్టుపక్కల విజయవాడ కానీ, బెంగళూరు కానీ, బాంబే కానీ, నాగపూర్ కానీ అన్ని హైవేలకు విస్తరించాలని హైదరాబాద్ సెంట్రల్కి వెళ్ళి షామీర్పేట కూడా మెట్రో రైలు పెట్టడం జరిగింది. అందుకని ఈరోజు సీనియర్ శాసనసభ్యులు రంగారెడ్డి గారి నాయకత్వంలో నేను గతంలో ఇక్కడ ఎంపీగా ఉండి నన్ను ఆ రోజు ఆశీర్వాదించి ఎంపీగా గెలిపించాను. ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసినాం. అధికారపక్షంలో ఉండి దీన్ని ఈ ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీని మోడల్గా మరొక కోకాపేట మించిన ఇబ్రాహీంపట్నంగా చేయాలన్నదే నా పూర్తి సహకారంతో పాటు ఇద్దరం కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నాం. కంపల్సరీ ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ ఇంకా విషయంలో పబ్లిక్ మీటింగ్లో చెప్పడం మర్చిపోయింది. ముఖ్యమంత్రి గారితో రేపు వస్తున్నారు. ఎల్లుండి కలిసి టాటా స్టాచ్యూని ఎక్కడ పెట్టాలని నిర్ణయం కూడా తీసుకుంటాం. ఎందుకంటే ఆ టీసీఎస్తోనే ఇలా ఆదిపట్లైనా తుర్కేంజాలైనా ఇబ్రాహీంపట్నం ఈ ప్రాంతంలో టీసీఎస్ అంటారు. టీసీఎస్ అంటే ఎవరు? టాటా అంటే ఎవరు? ఈ భారతదేశంలో భారతదేశాన్ని నిర్మించిన కంపెనీ అది. ఆ కంపెనీ ఆదాయంలో 67% పేదలకు ఇస్తాడు ఆయన. టీసీఎస్ ట్రస్ట్తోని 67% లాభం మొత్తం పేదలకు ఇచ్చి ఇలా 65 ఐటీఐలని 2200 కోట్లతోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిఎస్ఆర్ ఫండ్స్ టాటా వాళ్ళని తీసుకొచ్చి ప్రతి మండల జిల్లా హెడ్ క్వార్టర్లో ఐటీఐలను డెవలప్ చేస్తున్నాం. దేశానికి మార్గదర్శి భారతదేశంలో అప్పుడు ఎయిర్ ఇండియా తీసుకొచ్చింది ఆయన ఫ్లైట్లను. ఆయన పెట్టాలని ముఖ్యమంత్రి గారు కూడా మేము కోరడం జరిగింది. మళ్ళా కోరుతాం. తప్పకుండా ఈ ప్రాంతంలోనే ఆయన మెమోరియల్ పార్క్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ప్రాంతానికి మొన్నటి వరకు ఎంపీగా ఉండి ఈరోజు మొట్టమొదటిసారిగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో వెంకన్న గారికి ముందుగా మా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలుపుతూ ఆయన నిజంగా మేము అడగగానే విజయవాడ హైవే నుంచి నాగార్జున సాగర్ హైవే వరకు దాదాపు 90 కోట్ల రూపాయల ఖర్చుతో 4 లైన్ల రోడ్డు నిర్మిస్తా అని వెంకన్న ఇచ్చిన హామీకి ప్రత్యేకంగా మా ఇబ్రాహీంపట్నం రంగారెడ్డి జిల్లా ప్రజల పక్షాన వెంకన్న గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు అన్ని విషయాలను ఎవరైతే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయో రేషన్ కార్డులు పూర్తిగా ఇస్తలేరని, పింఛన్లు పూర్తిగా ఇస్తలేరని, ఇళ్ళ గురించి చెప్తలేరని దొంగలు మాట్లాడే మాటలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే మంత్రి ఏమి చెప్పిండు మీకు? ప్రతి వ్యక్తికి రేషన్ కార్డు ముట్టేంత వరకు మేము ఊరుకోము, ప్రతి ఇంటికి రేషన్ కార్డు వస్తుంది, ఎవరో చెప్పే మాటలు నమ్మకండి అని చెప్పడము అంటే ఇంతకంటే ఎక్కువ నిదర్శనం ఏం కావాలి? ఈరోజు రేవంత్ రెడ్డి గారి తర్వాత మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి మరి వెంకన్ననే చెప్పినాక ఈ దొంగల మాట నమ్ముతారా, వెంకన్న మాట నమ్ముతారా? మీరు అర్థం చేస్తారు. అరే మీరు అదే కారు మళ్ళీ ఫ్రెష్ వార్ అయితే పెళ్లిళ్ళు బయట వేరే ఉంటే కొత్త కార్డులు ఇస్తున్నాం. మీకు దాని మీదనే చెప్పిన క్లారిటీగా వాళ్ళు 10 ఏళ్ళలో 4 ఏళ్ళు ఇవ్వలే, మేము 15 రోజులనే 40 లక్షల మందికి ఇవ్వబోతున్నాం. ఆ తర్వాత మీరు మాట్లాడండి. ఎవరినన్నా ఒకరు తీసుకొచ్చి మీ ప్రస్తుతం అందరికీ చెప్తున్నాం, ప్రతిపక్షాలను చెప్తున్నాం, ఈ ఇంట్లో రేషన్ కార్డు రాలేదని మాకు చూపించండి, మేము బహిరంగ క్షమాపణ చెప్తాం. మీకు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి